మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఏపీకి సంబంధించి ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు చిక్కులు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందే బీసీ కులగణన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. షెడ్యూల్లోపు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఈ దిశగా చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇక మరోవైపు వచ్చే మార్చిలోగా పదవీకాలం ముగిసే మున్సిపాలిటీ స్థానిక సంస్థలకు 3 నెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసింది. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరింది. ఇదే లేఖలో బీసీ కులగణన ప్రస్తావన తెచ్చింది. ఈ పరిస్థితుల్లో గడువులోగా బీసీ కులగణన పూర్తి చేసి షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరపడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న ప్రభుత్వ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. బీసీ కులగణన ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ను ఏర్పాటు చేసి ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ నోటిఫై చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అమలు చేయాలంటే ముందుగా కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిషన్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ కులగణన చేసి బీసీలకు ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో, ఏ పంచాయతీలో ఏ మేరకు రిజర్వేషన్లు కేటాయించాలన్న విషయంపై నివేదిక రూపొందించాలి. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% మించకూడదు. ఇక సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో భాగంగా గత ప్రభుత్వం హయాంలోని బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ శంకర్ నారాయణకు ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీ అమలు బాధ్యత అప్పగించారు. దీనికోసం ఆయన పదవీకాలం మరో 3 ఏళ్లు పెంచుతూ 2022 సెప్టెంబర్ 20న ఆదేశాలు ఇచ్చారు. ఆయనకు సహాయంగా మరో 3 సభ్యులను నియమించారు. అప్పట్లో కొంతకాలం బీసీ కులగణనకు సంబంధించి కసరత్తు జరిగింది. ఇక 34% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించి తీరుతామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దాని ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 60%కి చేరుకుంటాయి. ఇది ట్రిపుల్ టెస్ట్ ఫార్మాలిటీని అతిక్రమించినట్లు అవుతోంది. అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. బీసీ కులగణన చేపట్టాలంటే ఖచ్చితంగా 2.5 నెలల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఖచ్చితంగా 3 నెలలు పడుతుంది. ఇప్పుడు వెంటనే ప్రారంభించినా డిసెంబర్ నెలాఖరుకు గానీ బీసీ కులగణన పూర్తి కాదు. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లో అందిస్తారు. ఎస్ కాంతి. సోని, స్థానిక సంస్థల ఎన్నికలకు 3 నెలల ముందు అంటే 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం మోగిందో లేదో దీని అంతలోనే చిక్కులు మొదలయ్యాయని చెప్పుకోవాలి. అయితే ఎన్నికలకు ముందే బీసీ కులగణన పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని కోరడంతో దీనికి సంబంధించినటువంటి కసరత్తు ఇప్పుడే ప్రారంభించాల్సి ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలుకు కూటమి ఇచ్చినటువంటి హామీ కూడా సాధ్యం కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కులగణన ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కసరత్తును ఇప్పటి నుంచే ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంది. చేపట్టినప్పటికీ కూడా దాదాపు 3 నెలల సమయం ఈజీగా పట్టే అవకాశం ఉంటుంది. అయితే షెడ్యూల్ ప్రకారం జనవరి నాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు సాధ్యమవుతాయనే అంశాలపైన ఇప్పుడు ప్రస్తుతం చర్చ జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే బీసీ కులగణన ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని కోరడంతో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అనే ఏవైతే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు దాంతో పాటు టైం కూడా లేని నేపథ్యంలో ఈ లోపు పూర్తి అవుతుందా లేదా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ అయితే నడుస్తా ఉందని చెప్పాలి. అయితే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత 30% ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది కాబట్టి అదే మాట మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రస్తుతం నిలబడిందని చెప్పుకోవాలి. అయితే దానికి సంబంధించినటువంటి చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు అంటే దాదాపుగా 18 నెలలు
పూర్తి కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి. అయితే దానికి కావాల్సినటువంటి ఇవేమి ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు కాబట్టి వచ్చే మార్చిలోగా పదవి ముగిసే లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఎంత ఫాస్ట్ గా చేస్తారు అనే అంశాలకు సంబంధించినంత వరకు కూడా ప్రస్తుతం అయితే సాధ్యాసాధ్యాలపైన ప్రభుత్వ వర్గాల్లోనే ఒక ఆందోళన అనేది వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు ట్రిపుల్ ఫాస్ట్ ఫార్మాలిటీని నోటిఫై చేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో తెలంగాణలో సైతం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏపీలో ఏం జరుగుతుందనేది ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏదైతే బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయాలంటే ముందు ఒక కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏ మండలాల్లో ఏ పంచాయతీల్లో ఏ మేరకు రిజర్వేషన్లు కేటాయించాలి అనే విషయం పైన ఒక నివేదికను రూపొందించాలి. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ కి సంబంధించి 50% మించకుండా ఉండేలాగా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా ముందుకు వెళ్తుంది అనే అంశాలకు సంబంధించినటువంటి చర్చ అయితే జరుగుతుందనే చెప్పాలి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించినంత వరకు కూడా బీసీ రిజర్వేషన్ల విషయంలో 34% కల్పించి తీరుతామని కూటమి ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తోంది. సోని, రైట్, థ్యాంక్ యూ కాంతి.